అర్చన ఎవరి పేరు మీద చేయించాలమ్మా? యాక్చువల్ గా అయితే దేవుడి పేరు మీద అర్చన చేయిద్దాం అనుకున్నాను, కానీ మా ఆయనకి ఏదో బలమైన కోరిక ఉంది, అది తీరాలి. ఆయన పేరు పార్థసారథి. సరే, గోత్రనామాలు చెప్పండి. ఆయన పేరు పార్థసారథి, కౌండిన్యస గోత్రం. కౌండిన్యస గోత్రోద్భవస్య పార్థసారథి నామధేయస్య క్షేమ స్థైర్య అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం. ఓం మహేశ్వరాయ నమః. ఓం మహేశ్వరాయ నమః. ఓం సర్వాయ నమః. ఓం ఈశాన్యాయ నమః. ఓం శంకరాయ నమః. ఓం చంద్రశేఖరాయ నమః. ఓం శంభాయ నమః. గుడ్ మార్నింగ్ పార్దు. మార్నింగ్. వరుదిని రాలేదా? నీకు పార్దుతో పనుందా, వరుదినితో పనుందా? వరుదినితోనే పనుంది. అయితే వెళ్ళి రిసెప్షన్ లో ఎంక్వైరీ చెయ్యి. మీ చెల్లి ఏ సెక్షన్ లో పెత్తనాలు చేస్తుందో చెప్తారు. 4 రోజులు ఆఫీస్కి రాకపోయేసరికి రిసెప్షన్ కి ఎండీకి తేడా లేకుండా మాట్లాడుతున్నారు. ఇప్పుడు నేనేమన్నా అంతలా ఫీల్ అవుతున్నావు? ముద్దుకృష్ణ ఎంటర్ప్రైజెస్ నుంచి ఫోన్ వచ్చింది. అగ్రిమెంట్ మీద సంతకాల కోసం వస్తున్నారని చెప్పడానికి వచ్చాను. ఏ ఇంటర్కమ్స్ అన్ని కట్టకట్టుకు దొబ్బాయా? అయ్యా మేనేజింగ్ డైరెక్టర్ గారు, ఎరక్కపోయి విష్ చేయడానికి వచ్చాను. ఇంకెప్పుడు లోపలికి రాను మహాప్రభు. సార్, బాస్ వచ్చారా? ఉన్నాడు, వెళ్ళు, నీకుందలే పో. ఏమైంది సార్? ఎక్కడో కాలుతున్న వాసన రావట్లా? లేదే. లోపలికి వెళ్ళు, బాగా వస్తుంది. బాస్కు బాగా కాలుతుందా సార్? అవును. ఇంతకీ ఇప్పుడు నేను వెళ్ళాలా వద్దా? వెళ్ళు, వెళ్ళి తెక్క వాక్కుండా కాస్త పొగుడు, కూల్ అవుతాడు. వెళ్ళు. మంచి చిటికా చెప్పారు సార్. చిటికలా ఫాలో అయిపోతాను. వస్తాను సార్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు నీకు ఉందలే, వెళ్ళు. గుడ్ మార్నింగ్ సార్. ఆహాహాహా, ఎన్నాళ్ళకి ఆఫీస్కి కళొచ్చింది సార్. కళ? ఆవిడెవరు? ఎందుకు వచ్చింది? కళ. కళ అంటే శశికళ సూర్యకళ కాదు సార్. కళ. కళ మీన్స్ బ్రైట్నెస్. బ్రైట్నెస్ అన్నమాట. అవును, కొత్త ట్యూబ్ లైట్లు పెట్టించినట్టున్నావుగా. కాదు సార్, మీరేమో ఆఫీస్కి వచ్చారు, మేడం వస్తారని ఫోన్ చేశారు. మీ ఇద్దరిని ఒకేసారి ఇలా ఆఫీసులో చూస్తే ఆఫీస్ అంతా నిండుగా ఉంటుందని నా కవిభావం అన్నమాట. ఎంతైనా మీరిద్దరూ ఆదర్శ దంపతులు సార్. అడవిలో మేడం కోసం మీరెన్ని త్యాగాలు చేశారు. వాడెవడో ఎక్కడా ప్లేస్ దొరకనట్టు కరెక్ట్ గా మీ నడు మీద పొడి చేసిపోయాక హాస్పిటల్లో మేడం గారు మదర్ తెరిసాకి మదర్ లాగా మీకు సేవలు చేశారు. మీరిద్దరూ ఒకరి కోసం ఒకరు పుట్టారు సార్. మేడ్ ఫర్ ఈచ్ అదర్ సార్. వండర్ఫుల్ కపుల్ సార్. చాలా ఆపు. జీతం ఇచ్చేది పని మాత్రమే చేయటానికి. ఎక్కువ మాట్లాడావంటే జీతం తెగ్గొచ్చి వెట్టి చాకరీ చేయిస్తాను. కరెక్టే సార్. ఆఫీస్ కాడక్కడ వచ్చింది సార్. మీ కార్ వచ్చింది. బ్రైట్నెస్ మీ వాళ్ళు రాలేదు సార్. ఇదిగోండి, ఇదిగోండి, ఈ ట్యూబ్లైట్ల వల్ల వచ్చింది. అసలు మీరు అడవిలో ఏ త్యాగం చేయలేదు సార్. వాడెవడో మిమ్మల్ని అడుగు మీద పొడవనే లేదు సార్. మేడం మీకోసం ఏ సేవలో చేయలేదు సార్. మీరు మేడ్ ఫర్ ఈచ్ అదర్ ఏంటి సార్? లాజిక్ లేకుండా. వండర్ఫుల్ కపుల్ ఏంటి సార్? అసలు అర్థమే లేకుండా. డ్రై ఓవర్ యాక్షన్ చెయ్యకో. ఆ ముద్దు కృష్ణ ప్రపోజల్ అప్రూవల్ చేసావా? మేడం గారికి తెలుసు సార్. ఆర్ఆర్ గ్రూప్స్ వాళ్ళు అగ్రిమెంట్ పేపర్స్ కావాలన్నారు. ఎక్కడున్నాయి? అది కూడా మేడం గారికే తెలుసు సార్. డిస్ట్రిబ్యూటర్స్ మీటింగ్ లో ఫైనల్ చేసిన మ్యాటర్ భలేవారండి, అది కూడా మేడం గారికే తెలుసు సార్. చింతకాయ పచ్చడి కావాలి. బండపత్ర నిలవ పచ్చడా సార్? ఏది కావాలో మేడం గారిని అడగాలి సార్. ఆ రెసిపీ నాకు తెలుసు సార్. డ్రై నీకేం తెలుసురా? ఏది అడిగినా మేడం గారికి తెలుసు, మేడం గారికి తెలుసు అంటావేంటి? నీవు ఇక్కడ ఉండి ఏం పీకుతున్నావు? ఎంతసేపు కంపెనీకి వచ్చిన కవర్లో పిన్స్ పీకుతున్నాను సార్. నోర్ముయ్, ఇది చెప్పడానికి నిన్ను జాబ్ లో పెట్టుకుంది. బుద్ధుందా నీకు అసలు? నాకు కావాల్సిన ఒక్క ఫైల్ కూడా ఈ టేబుల్ మీద ఉండదు. అన్ని మేడం గారికి తెలుసని చెప్పడం బాగా అలవాటు అయిపోయింది. 4 రోజులు పోతే మేడం గారు రారయ్యా.
అడగమంటావు? చెప్పు, ఎవరిని అడగమంటావు? ఏంటి 4 రోజులు పోతే మేడం గారు ఆఫీస్కి రారా? ఎందుకు సార్? నేను ఆఫీస్కి రానా? ఎందుకు రాను? చెప్పండి సార్, అడుగుతున్నారు కదా. ఆవిడ ఆఫీస్కి రారన్న సంగతి ఆవిడకే తెలీదు, మీకు ముందే ఎలా తెలిసిపోయింది సార్? నువ్వు ఆగు. అయితే నేనే అడుగుతున్నాను, చెప్పండి. 4 రోజులు పోతే ఏం జరుగుతుంది? నేను ఎందుకు ఆఫీస్కి రాను? అవును సార్, ఏమవుతుంది? మేడం గారి జాబ్లను తీసేస్తారా? అసలు ఏం చేస్తారో చెప్పండి సార్, నాకు చాలా క్యూరియాసిటీగా ఉంది. నువ్వు నోరు మూయి. నాకు అదే సమాధానమా? ఎందుకు నేను రాను? నాకు కావాలి. అది ఎందుకంటే మరి 4 రోజులు పోతే మనం కొత్త ఇంటికి మారిపోతాం. ఆ తర్వాత ఆగండి. నాకిప్పుడు పూర్తిగా అర్థమైంది. మీ ప్లాన్ ఏంటో? ఏమర్థమైంది?